చేయండి. మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నోరు జారలేదు. అంటే అగ్రెసివ్గా పాలసీల మీద క్వశ్చన్ చేస్తారు, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకు అమ్మ డాష్ అని చెప్పి మాట్లాడాల్సి వచ్చింది? సార్, నేను అంత కోపం మీకు ఎందుకు వచ్చింది చెప్పండి. సింపుల్ సార్, మీరు ఖచ్చితంగా ఊహించగలరు. మీరే కాదు, ఎవరైనా ఊహిస్తారు. అది ఘర్షణ సార్, అది ఘర్షణ. అవతల కార్లు, అవతల రాడ్లు, కర్రలు, నా కారు కొట్టడం, బూతులు. ఒక లేడీది బూతులు చూసారా? గ్రంథాలయ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ అంటే తెలుసు కదా, బాగా చదువుకున్నా, మంచి భాష వచ్చింది, అవార్డు కూడా అవార్డు కూడా ఇచ్చారు. ఆమె తిడుతుంది. ఈ నేపథ్యంలో నేను నోరు జారా. మళ్ళీ నేను తెలుసుకున్నాను నోరు జారానని. ఏంటి సార్ ఇది, ఎందుకు తిట్టారు అంటే, నేనేమన్నా పబ్లిక్ మీటింగా? మీరు చంద్రబాబు నాయుడు ఆ స్థాయి, సీఎం స్థాయి వ్యక్తిని అంతలా తిట్టేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిదాడి ఉంటుందని ఊహించే భయపడి క్షమాపణ చెప్పారా? సరే, భయపడి క్షమాపణ చెప్పే లక్షణం నాకు లేదు. నెంబర్ 1. నా అంతరాత్మ, నేను అన్న తరువాత, ఇంటికి వచ్చిన తర్వాత నా అంతరాత్మ ఘోషిస్తుంది, తప్పు చేసావు నువ్వు అని. ఆ భారాన్ని దించుకోవడం కోసం మీడియా ముందు చెప్పాను నేను. అంతే తప్ప వాళ్ళు క్షమాపణ చెప్తే నన్ను వదిలేస్తారు, క్షమాపణ చెప్పకపోతే వదిలేయరు అనే సెన్సే నాకు లేదు. మీకు క్షమాపణ చెప్పారు, అయినా కూడా వదలలేదు. మీ ఇంటికి వచ్చారు, మీ కార్లు బద్దలు కొట్టారు, మీ తలుపులు బద్దలు కొట్టారు,